ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మందార ఆకులు, మందార పువ్వులు, వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం గతంలో కూడా ఒకసారి అంటే వేరే టాపిక్లో ఇది కూడా మాట్లాడుకున్నాం. స్పెసిఫిక్గా మందార చెట్టు ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ వాడచ్చు, దేంట్లో ఉపయోగించవచ్చు? మందార పువ్వులు ప్రధానంగా అమ్మవారి పూజకి చాలా మంచివి. ప్రధానమైనది అది పేరు ఫస్ట్. అరే మందార పువ్వుతో ఆ ఎరుపు ఆవిడికి చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులతోటి అర్చన ఇష్టం కదా, ఆ పువ్వులని సమర్పించటం. ఓకే, ఇది ప్రధానమైనది కదా. ఈ మందార పువ్వుని లోపలికి తీసుకోవడానికి కూడా ఒకటి వాడచ్చు. ఒకటి. ఓకే. తర్వాత తలకి ఆయిల్ కాచుకోవచ్చు, ఏదైనా మనం కండిషనర్ లాంటివి చేసుకోవచ్చు. ఎన్ని చోట్లైనా దాన్ని వాడేసుకోవచ్చు. హెయిర్ కి చాలా మంచిది అని చెప్తాను. స్కిన్ కి పెద్దగా నేను వినలేదు. అవునండి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ మందారవి కొంచెం హెయిర్ లైన్ తక్కువ ఉంటుంది, ముందు వైపు పలచగా ఉండేవాళ్ళు. మందార పువ్వు కోసేసి దాన్ని ఇట్లా కాసేపు రుద్దామంటే నల్లగా అవుతుంది. చూడ్డానికి ఎర్రగా ఉంటుంది, రుద్దితే నలుపు వస్తుంది. ఈ ముందు వైపు రుద్దితే ఫ్రంట్ సైడ్ ఆ ఊడిపోయిన జుట్టు వచ్చేస్తుందని, వచ్చిన జుట్టు నల్లబడుతుందని, నల్లగా వస్తుందని, తర్వాత తెల్లబడిన జుట్టు నల్లబడుతుందని బాగా నమ్మేవాళ్ళు ఊళ్ళలో. స్టూడెంట్ ఒక అమ్మాయి వస్తుండేది నా దగ్గరికి. ఆ అమ్మాయి నిజమే అంటే అది పనిచేస్తుంది, అలా చేయొచ్చు అని చెప్తుండేది. ఓకే. మందార పువ్వుల్ని శుభ్రంగా నూనెలో వేసి కాచేసి వడగట్టుకోవటం, ఆ నూనెని వాడుకోవటం. తర్వాత ఈ మందార పువ్వుల్ని మందార ఆకుల్ని ఎలా వాడేవాళ్ళం అంటే, దాన్ని అంటారు కుంకుడుకాయలు కొట్టుకుంటామా, కుంకుడుకాయలు కొట్టి వేడి నీళ్ళల్లో నానబెట్టేవాళ్ళం. అందులో ఇంత మందారాకు కూడా నూరి కలిపితే జిగురు వస్తుంది బాగా. ఈ జిగురు వచ్చి ఈ రసం కారి కంట్లో పడిపోకుండా కొంచెం చిక్కదనం, బైండింగ్ ఏజెంట్ మొదటిది. తర్వాత అందులో ఉన్న జిగురు జుట్టుకి ఎంత మెరుపునిస్తుందో జయ, తళతళలాడుతూ ఉంటుంది. కుంకుడుకాయ పెట్టి రుద్దుకుంటే జుట్టు కొంచెం డ్రై అవుతుంది, గమనించండి. అవును, పొట్టి కుంకుడుకాయ అందరికీ సూట్ కాదు, డ్రైగా కరకరలాడుతూ బరబరలాడుతూ జుట్టు గడ్డిలా అవుతుంది. అందులో ఆ మాత్రం మందారాకు ముద్ద కనుక వేశారా ఎంత సాఫ్ట్గా సపల్గా అయిపోతుందో హెయిర్, మంచి మెరుపు వస్తుంది. మనం కండిషనర్ ఏదైనా అంటే ఏమనాలి, దాన్ని మనమే తయారు చేసుకునేటప్పుడు అన్ని మందారాకులు మన దొడ్లో ఉంటే అంత గోరింటాకు, ఓ 2 గుంటకరాకులు ఉంటే అవి, 4 మందార పువ్వులు, ఉసిరిక పొడి ఏదైనా అవకాశం ఉంటే అది, కాసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టిన ఉసిరిక పప్పు, ఎండు ఉసిరిక పప్పు అయినా సరే, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకుని ఆ మాత్రం ముద్ద చేయండి. చక్కగా ఒక్కొక్క పాయ తీసి తలకు పెట్టేసేయండి. ఇందులో మనం రిన్సింగ్ ఏజెంట్ అంటే జిడ్డు పోయేది ఏం వేయలే మనం, పొడితల మీద రాసుకుంటేనే బెటర్. కాదు మనం ఇందులో ఇంకేదైనా చేయాలంటే ఆ మాత్రం కుంకుడుకాయ రసం కూడా కలిపేసుకోవచ్చు. తలకు పెట్టేసేసుకుని ఒక అరగంట నుంచి గంట చాలు, అంతకంటే ఎక్కర్లా. 1 అవర్ లోపే శుభ్రంగా వాష్ చేసేయండి. బాత్రూంలోకి వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెన పట్టుకెళ్ళండి. ఆ తల నీళ్ళు పోసి ఒకసారి ఇట్లా, చిన్న పిల్లలకైతే మనమే చేయొచ్చు, మనమే చేసుకోవాలి కదా. దువ్వేస్తే చాలా మటుకు పొట్టుగా ఆకుపచ్చ పొట్టు, ఎర్ర పొట్టు ఉంటుంది, అదంతా రాలిపోతుంది. శుభ్రంగా తల ఆరబెట్టండి, ఎంత బాగుంటుందో జుట్టు. ప్రతి కండిషనర్లోనూ మందార ఆకుని వాడుకోండి. కుంకుడుకాయ, సీకాయ వాటితోటి మనం షాంపూలు చేసి పెట్టుకుంటున్నాం. ఇది వరకు ఆ ఉడకబెట్టి ఉంచుకోవటం అది కష్టంగా ఉండేది. ఇప్పుడు బయో ఎంజైమ్స్ చేసుకోవటం నేర్చుకుంటున్నారు అందరూ. అవును. దాంట్లో షాంపూ చేసుకోవాలంటే కొంచెం కుంకుడుకాయలు, తర్వాత ఏమో మన సీకాయ, తర్వాత విసిరికాయ నానబెట్టడం, అన్ని మందారాకులు కూడా వేసి గ్రైండ్ చేసేసి ఆ మొత్తం రసాన్ని ఉడకబెట్టడం, లేదా నానబెట్టి పిండి రసం తీసుకుంటామా, అందులో బయో ఎంజైమ్ కలిపేస్తే శుభ్రంగా చాలా రోజులు నిలవ ఉంటుంది. బయో ఎంజైమ్స్ చేసుకునే విధానం కూడా బోల్డని కనబడుతున్నాయి ఆన్లైన్. చూసి చేసుకోవటమే. దాంతో మనం షాంపూ లాగా చేసుకోవచ్చు, డిష్ వాషర్ కింద చేసుకోవచ్చు, వాషింగ్ లిక్విడ్, ఇల్లు తుడుచుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, బోల్డని చేయొచ్చు, గిన్నెలు కడగటానికి కూడా చేసేసుకుంటున్నాం. ఈ చేసేసుకునే దాంట్లో ఈ షాంపూ దానికి యూజ్ చేసుకోండి, మీకు ఎంత బాగుంటుందో. కుంకుడుకాయకి దాని డ్రైనెస్కి సరైన మందు మందారాకే. అయితే ఇంకొక సూక్ష్మం చెప్తాను ఇందులో, ఇది నేను చేసిందే. ఒకసారి ఎప్పుడో ఒక షాప్కి వెళ్తే ఏవో టీ ప్యాకెట్లు బోల్డ్ కనపడ్డాయి. హైబిస్కస్ టీ ఉంది అక్కడ. అవును. టీ బ్యాగ్ ఇప్పుడు కాదు జయ, కనీసం ఒక 12-14 సంవత్సరాల క్రితం. అప్పుడే గ్రీన్ టీ బ్యాగ్స్ వస్తున్న కొత్తల్లో. ఏంటి ఇది, ఏం రాశారు అని చూస్తే హైబిస్కస్ టీ ఉపయోగాల్లో
అది యూటిరస్కి ఎన్హాన్స్ చేస్తుంది, దాన్ని చక్కగా చేస్తుంది అని రాస్తుంది. ఓహో. దాని మీద చాలాసార్లు ఎన్ని చోట్ల అవకాశం దొరికితే అన్ని చోట్ల చదివాను నేను. ఇప్పుడు నేనేం చేస్తానంటే పీరియడ్స్లో కూడా చేయొచ్చు. ఈ మందార పువ్వులో ఒకటి ఏదైనా టీ తాగాలనిపించింది, అప్పుడే పువ్వులు కోసుకొచ్చామనుకో, ఓ హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు పెట్టాం, ఓ పువ్వు వేడివేడి నీళ్ళలో ముంచి తీసేస్తే రంగు అందులోకి వచ్చేస్తుంది, కలర్ వచ్చేస్తుంది, పువ్వు నల్లగా అయిపోతుంది, వాడిపోయినట్టు అయిపోతుంది. ఓకే. అతివేడి పెట్టబోకండి, 1 minute కూడా అక్కర్లా, సీప్ చేయాల్సిన పని లేదు. వేడి నీళ్ళలో వేసి తీసేయటం ఎంత బాగుంటుందో. అది తమాషా వాసన వస్తుంది, పెద్ద ఘాటైన వాసన కాదు, చిన్న స్వల్పమైన వాసన. షుగర్ యాడ్ చేస్తారండి? నేను షుగర్ వేసుకోవట్లేదు జయ, కొంచెం తేనె చుక్క, ఒక నిమ్మకాయ చుక్క వేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందో. అది యూటిరస్కి చాలా మంచిదట. పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఇది తాగొచ్చు, ఇది తాగొచ్చు. ఒట్టిగా కూడా మనకి మంచిది. ఓకే. అయితే తర్వాత ఇటీవల కాలంలో, ఇటీవల కూడా ఇటీవల కాదు, 8-10 ఏళ్ల క్రితం మా ఆయుర్వేద వైద్యులు ఒక ఆయన ఎవరో టీవీలో చెప్పారు, మందార పూలు కొంచెం నలిపి పంచదార వేసుకుని తింటే యూట్రస్ సమస్యలు తగ్గుతాయి అని. ఒక పువ్వు, రోజు ఒక పువ్వు తినండి అని. వచ్చి కొంచెం దాన్ని ఇట్లా అనేసరికల్లా మెత్తమెత్తగా అయిపోతుంది. వచ్చి ఇటుకేటి పంచదార వేసి ఇలా అన్నామంటే అది మొత్తం శుద్ధలా అయిపోతుంది. అయితే ఈ మందార మనం టీ పెట్టుకునేదైనా లేకపోతే తాగేదైనా, అది తినేదైనా, ఒంటి రెక్క ఎర్ర మందార మాత్రమే. ఓకే. పింక్ది వేసుకోవచ్చా, ఎర్రది వేసుకోవచ్చు, తెల్లది వేసుకోవచ్చా అడక్కండి. ముద్దమందారం వేసుకోవచ్చా? ముద్దమందారం మీద అయితే నాకు అవగాహనే లేదు. మరి ఎన్నేళ్ల నుంచో ఈ ఒంటి రెక్క మందారాన్నే చేస్తున్నాను నేను. మామూలు 4 పువ్వులు పొద్దున పూజ చేస్తామా జయ, ఇవాళ పూజ చేస్తాం, రేపు పొద్దున్న నేను నిర్మాల్యం తీస్తే ఆ పువ్వులు ఎత్తి నూనె సీసాలో వేసేస్తాను నేను. అవును. ఎన్నిసార్లు చేస్తాను కదా మీరు. చేయగా ఓ 10 రోజులకి దాని నిండా పువ్వులు వచ్చేస్తాయి. ఓ రోజు కాచేస్తా, కాసిన ఏమైనా వేస్తే కొంచెం గుండక రాకుంటే అది 4 ఉసిరికాయ ముక్కలు వేసేసి నూనె కాచేస్తాను. మేము మా ఇంట్లో ఎవరికైనా పిల్లలకి ఇచ్చే గిఫ్ట్లు ఏమిటంటే నూనె డబ్బా, ఓ 100 రూపాయలు ఇవ్వు, ఓ 50 ఇవ్వు అని తీసుకుంటా. అదే నూనె, మరి నూనె కదా, ఓ 50 ఇవ్వండి, ఓ 100 ఇవ్వండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి అని వాళ్ళని బట్టి ఓ 10 రూపాయలు తీసుకుని ఆ నూనె డబ్బా చేతిలో పెడతాను. మా ఇంటికి వచ్చే ఆడపిల్లలు 90% పిల్లలు నూనెలు పట్టిపోతారు. సూపర్. ఎప్పటికప్పుడు వస్తే అది వేస్ట్ చేయటం ఎందుకు? అవునవును, హెల్తీ కదా. విడిగా మనం కొంటే బోళ్ళంత ఖరీదు మందార నూనె. అవును. మనమే చేసుకుంటే మనం ఏం చేసామో అదేం నూనె మనకు తెలుస్తుంది కదా. అవును. వాడి చూడండి, అలవాటు చేసుకోండి. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోటే స్కిన్ కానీ హెయిర్కి కానీ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అవును రమ్మగారు, ఇప్పుడు షాంపూలు వాడుతున్నాం కదా, దీంట్లో కూడా మందారాకు ఏమన్నా వేసుకోవచ్చు అంటారా? షాంపూలోనా? ఇప్పుడు షాంపూ ఎట్లాగో మనం నీళ్ళల్లో వేసుకుంటాం, కొంచెం హాట్ వాటర్లోనే కలుపుకొని డైరెక్ట్గా వేసుకోకూడదు కదా. దాంట్లో ఆకులు ఏమన్నా నలిపేసి ఒక 2 యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు అంటారా? మీరు అలా చేయలేకపోతారు, బాత్రూమ్ అంతా చెత్త కింద అయిపోతుంది. అది చేయొచ్చు. ఇప్పుడు అలోవెరా చేస్తున్నారు కదా, మీరు పని చేయొచ్చు కదా. అప్పుడు మందారాకులను మెత్తగా గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. దాంతో పాటు అలోవెరా కూడా గ్రైండ్ చేసి ఇప్పుడు అంత కండిషనర్ గా వాడుకోవచ్చు కదా. అదేలే, అది షాంపూలో కలిపేసి తలకాయ రుద్దుకోవచ్చు. ఓకే. ఏదైనా ఒక పిసరైనా మనకి 1% ఉంటుంది. మనం కండిషనర్ బదులు ఇది పెట్టుకోవచ్చు కదా జయ. అవును. కొంచెం అలోవెరా ఒక మట్ట అనుకో మనకి ఇళ్లలో ఉంటే గనక అది. తర్వాత ఏమో ఈ మందారాకు కుదిరితే 2 మందార పువ్వులు గ్రైండ్ చేసేసి పెట్టుకోండి. షాంపూ అయిపోయిన తర్వాత దీన్ని తలకు పట్టించి బాగా మర్దన చేసుకుని వాష్ చేసుకోండి. ఇవేంటంటే ఇలా జనరల్గా మనం కొంచెం కొనుక్కొచ్చే కండిషనర్ 3 minutes ఉంటే సరిపోతుంది. అవును. న్యాచురల్ థింగ్స్ ఒక అరగంట అయినా ఉంటే బాగుంటుంది. తల మీద ఉన్నా కూడా ఏం కాదు. ఇవాళ ఒక అరగంట, ఇవాళ తలస్నానం చేసామనుకో, రేపు ఒక ½ hour స్పేర్ చేసి లేవగానే ఈ కండిషనర్ ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకోండి. ఇలాంటి వస్తువులు చేసుకుంటే ఓ 1 month, ఒక 4 weeksకి వాడుకోవచ్చేలాగా. 4 weeksకి వాడుకోవచ్చు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు బయటకు తీసి పెడితే బయటే ఉండిపోనివద్దు. ఎంత కావాలో అంత తీసుకుని మిగిలింది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అవును, అలా చేస్తే బాగానే ఉంటుంది. రైట్. ట్రై చేసి. ఇది వరకు మందార పువ్వులకి మనకి మధ్యలో ఎల్లో కాడ వస్తుంది కదా, దానికి మనకి గసగసాలు లాగా ఉంటాయి, అవి తినేవాళ్ళం అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. మొత్తం ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు తక్కువ తిన్నారు అని చెప్పి కట్ చేసుకోవటం, అవి తినేయటం. మొత్తం పువ్వు కూడా తినేయచ్చుట. అదే ఇప్పుడు మీరు చెప్పాక నాకు అదే అనిపించింది. చిటికెడు పంచదార వేసుకుంటే ట్రై చేసి చూద్దాం. ట్రై చేసి చూడొచ్చు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.